హాయ్ అండి. ఈరోజు మా కొత్తిల్లు అయితే హోమ్ టూర్ చూపిస్తున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా హోమ్ టూర్ నచ్చితే కనుక కామెంట్ చేయండి. మేము ఈ ఇల్లు అయితే 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నామండి, బ్యాంక్ లోన్ పెట్టుకుని. మేము ఇంట్లో అయితే ఉండమండి. ఎప్పుడైనా రెంట్కున్న వాళ్ళు కనుక చేంజ్ అవుతూ ఉంటే వస్తూ ఉంటామన్నమాట కీస్ తీసుకోవడానికి. ఎప్పుడు ఇంటికి వచ్చినా మా పాప కొత్త ఇంటికి వెళ్తున్నామా అంటూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను స్టార్టింగ్లో కొత్తిల్లు హోమ్ టూర్ అని అయితే చెప్పాను. అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళని ఒకటైతే అడగాలనుకుంటున్నానండి. నేనైతే ఇండిపెండెంట్ హౌస్ అయితే మంచిది అంటూ ఉంటాను. మా వారైతే ఎందుకు సిటీ అవుట్స్కట్స్లో తీసుకున్నాము, ఏమీ రెంట్ రాదు, అనవసరంగా తీసుకున్నామని ఎప్పుడు బాధపడుతూ ఉంటారనమాట ఈ హౌస్ తీసుకున్నందుకు. కానీ నాకేమనిపిస్తుందంటే ఇండిపెండెంట్ హౌస్ అయితే బెటర్ కదా మనకి సిటీలో ఫ్లాట్ కంటని అని నాకు అనిపిస్తుంది అనమాట. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఏది మంచిదో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సరే కానీ ఇప్పుడైతే మనం హోమ్ టూర్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే మెయిన్ డోర్ మీద వినాయకుడు కనిపిస్తున్నాడు కదా, అదైతే బిల్డరే ప్రొవైడ్ చేశారండి. డోరు టేక్దనమాట. హాల్ వచ్చేసి మీడియం సైజులో ఉంటుందండి. అంటే మరీ పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదు, పర్లేదన్నమాట. ఇదైతే టీవీ యూనిట్. టీవీ యూనిట్ కూడా బాగానే ఇచ్చారు. అలానే మనకి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఆ పక్కనైతే ఖాళీ స్థలం అనమాట. అక్కడ ఇల్లు కట్టినా కూడా మనకి వెంటిలేషన్ బాగానే ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇంట్లో మనకి వెంటిలేషన్ ఉండాలి కదండి బాగాని. ఇది వచ్చేసి కామన్ బాత్రూము. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే మనకి బిల్డర్ కట్టేటప్పుడు మెయిన్ డోర్ ఒకటే మనకి టేక్ ఇస్తాడు. మిగిలిన డోర్స్ అయితే అంత మంచి కానీ నాకేం అనిపించలేదు. ఇది వచ్చేసి చైల్డ్ బెడ్రూమ్ అనమాట. ఇది బాగానే ఉందండి. స్పేస్ కూడాని 5/6 అయితే మంచం పడుతుంది. అలానే సెల్ఫ్లు కూడా బాగానే ఇచ్చారు. మనకి స్టోరేజ్ అంటే మనకి ఇంట్లో ఎక్కువ సామాన్లు ఏమైనా ఉంటే వాడనివి ఇలా పెట్టుకోవడానికి కూడా స్టోరేజ్ బాగానే ఇచ్చారనమాట. ఇకొచ్చేసి మెయిన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. నేను ఇక్కడ ఏంటంటే మేము రెంట్కి ఇచ్చాం కదండి, సర్లే నెక్స్ట్ డే వస్తానన్నారని చెప్పేసి నేను హోమ్ టూర్ అయితే చేద్దామని వెళ్ళేసరికి వాళ్ళైతే వచ్చి కొన్ని సామాన్లు అయితే పెట్టేసుకున్నారు. అందుకని చెప్పేసి నేను ఇలానే తీయాల్సి వచ్చింది. ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట. దానికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. బాగానే అయితే ఉందండి. 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా నాకైతే ఇప్పటికీ బాగానే ఉందనిపిస్తుంది. కొన్ని అయితేని రెంట్కి వచ్చిన వాళ్ళైతే అది వేరే స్టోరీలండి. నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను. వాళ్ళైతే చాలా పాడు చేసేసారు ఇల్లు అయితేని. బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గానే ఉంది. 6/6 మంచం పెట్టినా కూడా మనకైతే ప్లేస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే డైనింగ్ రూమ్ అండి. ఇది కూడా స్పేసియస్గానే ఉంది. ఇక్కడైతే సెల్ఫ్లు ఇచ్చారు మనకి క్రోకరీ యూనిట్ కోసం. ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా మనకి ప్లేస్ అయితే ఉంటుంది. నాకైతే చూడడానికి అయితే బాగానే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడైతే వాష్ బేసిన్ ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇల్లు పాడు చేస్తారని చెప్పాను. ఆ వీడియో అయితే నేను తప్పకుండా అప్లోడ్ అయితే చేస్తానండి. నెక్స్ట్ ఆడవాళ్ళ ప్రపంచం కిచెన్ అనమాట. ఇదైతే చిన్నగానే ఉందండి. కొంతమంది అయితే పెద్ద కిచెన్ ఇష్టపడతారు కదా, కొంతమందికి చిన్నది ఇష్టం. నాకైతే ఎలా ఉన్నా పర్వాలేదు, నేను అడ్జస్ట్ అయితే అయిపోతాను. అయినా కూడా సెల్ఫ్లు అవి బాగానే వచ్చినాయండి. పైన కూడా మనకి స్టోరేజ్ పెట్టుకోవడానికి అది బాగానే ఇచ్చారు. నేనైతే ఇల్లు కొనుక్కున్నప్పుడు ఒకటే అనుకున్నాను, పూజకైతే అయితే విడిగా ఉండాలనేసి. అంటే చాలా ఇళ్ళలో ఏమవుతుందంటే కిచెన్లో ఒక సెల్ఫ్లో అయితే దేవుడిని పెట్టుకోవడానికి ఉంటుంది. ఇక్కడైతే కిచెన్కి దేవుడిని పెట్టుకోవడానికి మధ్యన అయితే గోడ ఇచ్చారండి. ఇదైతే నాకు చాలా నచ్చింది. అందుకే నేను ఇల్లు అయితే తీసుకుందామని అయితే అనుకున్నాను. ఇంకొకటి బ్యాక్ సైడ్ అండి. ఇదైతే వాష్ ఏరియా అనమాట. ఇక్కడ కూడా స్పేసియస్గానే అనిపించింది. ఇదేంటిది చూసే వల్ల అనుకోవచ్చు, ఇదేంటిది ఇంత తక్కువ స్పేస్ అయినా కూడా ఇలా బాగానే ఉందని అంటుంది అనుకుంటున్నారా. నాకైతే ఇదే చాలా పెద్ద ఇల్లు అనమాట. ఇటు వచ్చేసి నార్త్ సైడ్ అండి. ఇక్కడ కూడా సందు అయితే ఇచ్చారు. ఎప్పుడైనా మనం ఈవినింగ్ టైంలో వాకింగ్ అది చేసుకోవడానికి బాగానే ఉంటుంది. ఈ పక్కనైతే ఖాళీ స్థలం ఉందండి, మంచి గాలి అయితే వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా లక్ష్మీదేవి ఏనుగులు, ఇంకా విండో గ్లాస్ వచ్చేసి ఫ్లవర్స్తో. ఇక్కడ మాకు బిల్డర్ అయితే వేరేది పెట్టాడండి. నేనే ఇష్టపడి అయితే ఇవి పెట్టించుకున్నాను. కానీ ఇంట్లో అయితే ఉండడానికి అయితే మాకు కుదరలేదండి.
మా రెంట్‌కున్న వాళ్ళు చెప్పాను కదండీ! ఇలా పాడు చేసి వెళ్ళిపోయారని. ఇవి కూడా ఇక్కడ వదిలేసి మాకు ఎక్స్‌ట్రా ఖర్చనమాట ఇవన్నీ తీపిచ్చడానికి. ఇవి పెట్టేసి వెళ్ళిపోయారు. ఈ మెట్ల కిందయితే ఒక బాత్రూమ్ ఇచ్చారండి. ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు కాళ్ళయి కడుక్కోవడానికి, యూజ్ చేసుకోవడానికి. ఇక దక్షిణం వైపయితే చిన్న సందయితే ఉంది. జస్ట్ మనిషి మాత్రమే వెళ్ళడానికైతే అవుతుంది. అది కూడా కష్టం మీద వెళ్ళాలనమాట. హోమ్ టూర్ నచ్చితే గనక తప్పకుండా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి.